సివియర్ మైగ్రేన్. పడుకొని 12:30కి నిద్ర లేచా. చూస్తే మొత్తం మిస్డ్ కాల్స్ అంతా మీడియా దగ్గర నుంచే ఉన్నాయి. సో ఐ థాట్ ఏదో ఆంధ్ర తెలంగాణలో సమ్ ఇష్యూ జరిగి ఉంటుంది, మేబీ వాయిస్ కావాలేమో అనుకుని వాట్సాప్లోకి వెళ్ళి చూస్తే ఆ ఇష్యూనే నేను అర్థమైంది. 12:30కి లేచి నేను బ్రష్ చేసుకోవడానికి ఫ్రెష్ అవ్వడానికి ఒక 10 minutes పడితే కట్ చేస్తే 1:30 నుంచి లైవ్లోనే ఉన్నాను. కనీసం నా బ్రెయిన్కి బ్రెత్ తీసుకునే ఛాన్స్ కూడా ఉండొద్దా? మీరు కేసులు పెడతారా, మీరు అవి చేస్తారా అంటే, అరే నా కోసం నేను ఆలోచించుకునే ఇంత టైం కూడా నాకు లేదు. సో ఆ రోజు నేను కేసుల వరకు కాదండి, ఉమెన్ కమిషన్కి అయితే వెళ్తాను. కనీసం ఆ సాయంత్రం ఏదో ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడో ఈవినింగ్ ఆ టైంలో తీసుకున్నప్పుడు నాకు వచ్చిన థాట్ ఉమెన్ కమిషన్కి నేను కంప్లైంట్ చేద్దాము అని. దెన్ ఆ రోజు రాత్రి నాకు 10 తర్వాత గ్యాప్ దొరికినప్పుడు అసలు నేను ఏం చేయాలి దీని మీద అని నాకు నేను ఆలోచించుకున్నాను. వెరీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ మీడియా తీసుకుంది, 3వ తారీఖు 4వ తారీఖు. అసలు ఏం జరిగిందని ప్రాసెస్ చేసుకోవడానికి నా బ్రెయిన్కి ఒక సమయం కావాలన్నా. అన్న వెనకాల మీరు చెప్పిన ఆదినారాయణ రెడ్డి గారు ఎవరు నాకు తెలియదు, టు బి ఆనెస్ట్లీ ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఆదినారాయణ రెడ్డి ఎవరో తెలియదా మీకు? పరిచయం లేదు ఆనెస్ట్లీ పరిచయం లేదు, నాకు నిజంగా పరిచయం లేదు. ఎందుకంటే మనకు పార్టీలో 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మనకు పరిచయం ఉండాలని రూల్ అయితే లేదు కదా. సో కాబట్టి ఆయన వెనకాలండి చేపిస్తానంటే ఇది చాలా దారుణం అండి. ఎవరు వెనకాలండి చేయించరు. బీజేపీ సపోర్ట్ లేదా మీకు? ఆబ్వియస్లీ సపోర్ట్ ఉంది అండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా ఈ ఇష్యూ తీసుకెళ్లారు. ఎవరు అవునన్నా కాదు అన్నా నేను బీజేపీ నుంచి కంటెస్ట్ చేసిన అమ్మాయిని. సో నేను బీజేపీ లీడర్ని. దాన్ని బీజేపీ చరిత్రలో ఎవరు చెరిపేలేదు. నేను ఇక్కడ అవకాశం పోగానే పక్క పార్టీలోకి వెళ్ళి కండోలు కప్పుకొని వెళ్ళిపోయిన రకాన్ని కాదు. 7 ఏళ్ల నుంచి ఒకే పార్టీతో ఉన్నదాన్ని నేను. అండ్ ఇప్పటికీ నా వాయిస్ వినిపిస్తున్నా. గత 7 ఏళ్లుగా నా వాయిస్ బీజేపీ తరపు నుంచి అన్అఫీషియల్గా వినిపిస్తూనే ఉన్నా. ప్రతి ఎలక్షన్కి నేను క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నా. నేను పార్టీ అమ్మాయిని కాకపోతే అఫీషియల్గా పార్టీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రాదు, క్యాంపెయిన్కి పిలవరు. నా అంతటి నేను పోయి నేను చేయలేను. ఏంటి మాధవీలత రోల్ ఏంటి పార్టీలో? ప్రస్తుతానికి కార్యకర్త. ఏ పదవులు లేనోళ్ళు గొప్ప కార్యకర్తలే అవుతారు బీజేపీలో. నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి మాధవీలత వరకు అందరూ కార్యకర్తలే. ఏదైనా పొజిషన్ ఇస్తే ఇది పొజిషన్ అని చెప్పుకుంటాము అంతే. ఉందా పొజిషన్? ఉందా మాధవీలత? పొజిషన్ లేదు కాబట్టి కార్యకర్త అని చెప్తున్నాను. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్న సేవలను ఎందుకు బీజేపీ గుర్తించట్లేదు? ఈ రోజు మీరు పోరాటం చేస్తున్నాను అన్న బీజేపీ మీ వెనక ఎందుకు ఉండట్లేదు? బీజేపీ అనేది ఎలా ఉంటుందంటే అది వెనకే ఉంటుంది. మీరు అన్నారు వెనక ఉండట్లేదు అన్నారు, వెనక ఉంటుంది. పబ్లిక్ మీడియాలోకి వచ్చి కనిపించదు అంతే. అమ్మ మాధవీలత నీకు సపోర్ట్ చేస్తున్నామని నేను అడిగినప్పుడు ఒకటే సమాధానం చెప్పారు. వేరే వాళ్ళు అన్నప్పుడు మనం పబ్లిక్గా వచ్చి మనం ఏం ఖండించము, మనం లోపల చేసేది మనం లోపల చేస్తాము. అలాగే నువ్వు ఏ వ్యాఖ్యలు చేసినా సరే నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి మేము మీకు అడ్డు చెప్పం. ఎందుకంటే నువ్వు మా పార్టీ అమ్మాయివి, మా అమ్మాయి, దాన్ని ఎప్పుడు కాదనేది లేదు అని చెప్పేశారు. ఇట్స్ వెరీ క్లియర్. సో నన్ను కాదన్న ఇప్పుడు నేను చేసిన ప్రతి వాక్యాన్ని మా పార్టీ వాళ్ళు ఒక్కళ్ళన్నా ఖండించారా? పట్టించుకోలేదు కాబట్టి ఖండించారు. అలా ఉండదు. పార్టీ పేరు చెప్పి పార్టీ కండువ వేసుకొని పార్టీ గురించి కానీ పక్కన వాళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడితే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తీసి పక్కన పడేస్తారు. మా పార్టీకి అమ్మాయికి సంబంధం లేదని తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులను చెప్పండి. మహిళను కించపరుస్తూ మాట్లాడారు. మహిళలంటే గౌరవం లేదు. టీడీపీ నేతగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేకి తండ్రిగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీరు అంటున్నారు, వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నారు మీరు. ఏపీలో మహిళా నాయకురాలే పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి మహిళలు ఎవరు మీ బాధను అర్థం చేసుకోవట్లేదా బీజేపీలో? అది ఎలా ఉంటుందంటే మనం లోపల చేసేది మనం లోపల చేద్దాము, మన పని మనం చేసుకుంటూ పోదాం. మన గమ్యం చాలా పెద్దది. ఇదే చెప్పింది నాకు. మన గమ్యం పెద్దదైనప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకొని పోవద్దు, మన పార్టీ పెద్దలు చూసుకుంటారు, వాళ్ళు లోపల మాట్లాడతారు అని చెప్పారు. కానీ అది నాకు కన్విన్సింగ్ అనిపించలేదు ఆ డైలాగు. నా గమ్యం పెద్దదే, వాళ్ళ గమ్యం కూడా పెద్దది. అంటే గమ్యం పెద్దదిగా అనిపించిందా లేకపోతే మాధవీలత పార్టీలో చిన్నగా కనిపించారా? వాళ్ళకి ఎలా కనిపిస్తా నాకేంటి? నాకు నేను గొప్ప కదా, నేను గొప్ప. నేను పార్టీకి నా వంతుగా నాకు మాట్లాడడం వచ్చు, నాకు నాలెడ్జ్ ఉంది. నా కేపబిలిటీ ఏంటి అంటే నేను మాట్లాడగలుగుతాం. పార్టీలో నేను ఏం చేయగలనన్నది నా యొక్క టాలెంట్ నేను గుర్తించుకోవాలి కదా. ఇప్పుడు నన్ను పోయి ఫీల్డ్ వర్క్ చేయమంటే నేను చేయలేను. ఎవరి టాలెంట్ వాళ్ళకి తెలుసు. పార్టీకి నేనేం చేయగలనంటే నేను వాయిస్ రైజ్ చేయగలను, నేను ఒక సబ్జెక్ట్ని ఎకనాలజీ చేయగలను, దాని మీద నాలెడ్జబుల్గా మాట్లాడగలను. కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా నీట్గా మాట్లాడగలను. దట్స్ మై కేపబిలిటీ. నా కేపబిలిటీని గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. నేను జాయిన్ అయిన 10 నెలల్లో గుర్తించారు కాబట్టి ఫైనల్ లిస్ట్ అమిత్ షా గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన వాడిన పదాలు నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అండి, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటారు, బీజేపీలో అందరు ఇలాంటి మహిళలే ఉంటారంటే ఆయన లిటరల్లీ అమిత్ షాని నరేంద్ర మోదీ గారిని కూడా అవమానించినట్లే. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యే లిస్ట్గా ఫైనలైజ్ చేసింది అమిత్ షా గారే. లిస్ట్ అక్కడి నుంచే ఫైనలైజ్ అయ్యి వస్తుంది. స్టేట్ నుంచి అక్కడికి పంపిస్తే మళ్ళీ మొత్తం ఫిల్టర్ అయ్యి అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఆయన అమిత్ షా నిర్ణయాన్ని కూడా ఆయన ఖచ్చితంగా తప్పుపట్టినట్లే. ఇదే పార్టీలో మీరు ఇట్లాంటి వాళ్ళనే మీ పార్టీలో పెట్టుకుంటారని చాలా నీట్గా ఆయన అన్నారు.
అంటే పూర్తి భారతీయ జనతా పార్టీని ఆయన అవమానించారు, ఆర్ఎస్ఎస్ని అవమానించారు, విహెచ్పిని అవమానించారు, బజరంగ్ దళ్ని అవమానించారు, హిందూ వాహినిని అవమానించారు. ఇవన్నీ బీజేపీ అనుబంధ సంస్థలు. ఎవరు అవునన్నా కాదని ఇవన్నీ అనుబంధ సంస్థలు. మేము ఎలక్షన్లతో వివిధ క్షేత్రాలతో కలిసి పనిచేసిన వాళ్ళం. వివిధ క్షేత్రాలతో నాకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఏదైనా సహాయం అడిగితే వాళ్ళు కాదంటూ వాళ్ళకి ఏదైనా మా హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తే వివిధ క్షేత్రాలు పార్టీకి ఎలక్షన్ టైంలో తప్ప మిగిలిన స్వతంత్రంగా కానీ పనిచేసుకుంటారు. ఇప్పుడు మరి మాధవీలతో ఒక్కరే తిరుగుతున్నారు. ఆ రోజు వీడియో చేసినప్పుడు మాధవీలతో ఒక్కరే చేశారు. ఆ ఒక్కరే తర్వాత- కనిపిస్తారండి, అందరూ వెనకే ఉంటారు. మీరు అన్నారు కదా వెనక లేరని, మాధవీలతో ఒక్కతే అంటే కనిపిస్తుంది. ఆ రోజు అక్కడ గంజాయి అసాంఘిక కార్యకలాపాలు జరిగిపోతున్నాయి అన్నప్పుడు కేవలం మాధవీలత కంటికి మాత్రమే కనిపించాయా? బీజేపీ ఏం కాదే. నాయకుల కంటికి ఎవరికి కనిపించలేదా? కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎందుకు? బీజేపీ వాళ్ళకి అలాంటి తెలుసు. మౌన పరిస్థితి ఎందుకు ఉంది బీజేపీ? అలాంటి మౌన పరిస్థితి ఎందుకు ఉంది అనేది మీరు బీజేపీ లీడర్లను అడగాలి. మీరు అడగలేదా? ఎందుకు ఉంది నాకు తెలుసు కానీ నేను చెప్పను. అంటే బీజేపీ నేతలు కొన్ని అసాంఘిక కార్యకలాపాలను చూసి చూడకుండా ఊరుకుంటున్నారనే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ అధికారము బీజేపీ లేదండి స్టేట్లో, కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అడగాలి. సో కొన్ని పరిస్థితుల కారణంగా బీజేపీ అలయన్స్లో ఉన్న కారణంగా మౌనంగా ఉంది. ఇది ఒక్కటే నిజం, అంతే తప్ప బీజేపీ నాయకులకి రోషం లేక పౌరుషం లేక. నేనే చాలాసార్లు అన్నాను, ఎందుకు మీ ఛానల్లో కూడా అన్నా, మా పార్టీ వాళ్ళకి రోషం లేదు పౌరుషం లేదు అన్నా. మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా అంటూ ఉంటాను నేను. ఎందుకు అంటే అలా ఆయన మాట్లాడతారేమో, ధైర్యంగా మాట్లాడతాను. కానీ మాట్లాడలేదు. ఆ ధైర్యం మాధవీలతకు మాత్రమే ఉందా? మిగిలిన వాళ్ళు వెరీ ధైర్యం లేదా? లేకపోతే మాధవీలతను నాకు ఒంటరి ఏ చేస్తున్నారా? పొజిషన్ లేదు కాబట్టి, ఇక్కడ కూడా చెప్తున్నా, నాకు ఏ పొజిషన్ లేదు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. నాకు పొజిషన్ ఇచ్చినప్పుడు మ్యూట్ చేసేస్తారు, నన్ను కూడా మాట్లాడొద్దు అంటారు. థ్యాంక్ గాడ్ నాకు పొజిషన్ మ్యూట్ చేస్తారా? లేనందువల్ల మ్యూట్ అవుతారా మీరు అప్పుడు? వాళ్ళే మ్యూట్ చేస్తారు. ఇలాంటివి మనం మాట్లాడకూడదు, ఇవన్నీ మనం చూసి చూడకుండా పోవాలి. మన గమ్యం చాలా పెద్దది, మన దేశం మన ధర్మం చాలా పెద్దది, కాబట్టి మనం పని చేసుకుంటూ వెళ్దాము, ఇలాంటి వాటి మీద తగ్గించుకోమని. థ్యాంక్ గాడ్ నాకు పొజిషన్ లేకపోవడం వల్ల నేను ఇంత గట్టిగా మాట్లాడగలను. మాధవీలత గారు మళ్ళీ అడుగుతున్నాను, మీ పొజిషన్ రాకపోవడానికి కారణం ఏంటి? ఎవరు కుట్రైనా ఉందా? నా మీద కుట్రలు ఎవరు చేస్తారండి? మీరు మరీ బాగుంది. దెర్ ఆర్ 2 థింగ్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, పార్టీలో వాళ్ళే మాట్లాడుకుంటారు. సినిమా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏదైనా ఇస్తే కెమెరాలన్నీ సినిమా వాళ్ళనే ఫోకస్ చేస్తాయి, వాళ్ళనే ఎలివేట్ చేస్తాయి, వాళ్ళనే హైలైట్ చేస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇటు మీడియాకి పత్రికల వాళ్ళకి సినిమా వాళ్ళంటే సరదా, వాళ్ళని వాళ్ళే చూపించుకుంటారు. అన్ని వీళ్ళు అనుబంధ సంస్థలు అనే ఒక చిన్న జలస్ పాయింట్ అయితే అది పార్టీలోనే మాట్లాడడం నేను విన్నా, నా మొహం మీద మాట్లాడడం కూడా నేను విన్నా, పార్టీ నాయకులే. సో మాధవీలతని Not only బీజేపీలో me. ఎదగకుండా నాట్ ఓన్లీ మీ, ఎనీ సినిమా పర్సన్. అదే చెప్తున్నా, సినిమా వాళ్ళు అన్న మాధవీలు, నాట్ ఓన్లీ మాధవీలత, ఎనీ సినిమా పర్సన్. మీరు విజయశాంతి గారిని వచ్చినా చూడండి, ఆవిడకి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అందుకే ఆవిడ అలిగి వెళ్ళిపోయారు. జస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే ఆవిడ మీద కెమెరాలు తొక్కేశారా బీజేపీలో? తొక్కేశారు అనలేం, కానీ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే మీడియా వాళ్ళని హైలైట్ చేస్తుంది, వాళ్ళు ఏ మాట మాట్లాడినా సరే హైలైట్ చేస్తుంది. కాబట్టి ఎవరి ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇది చాలా చాలా న్యాచురల్ థింగ్, వాళ్ళ ఇన్సెక్యూరిటీలు వాళ్ళకు ఉంటాయి. రెండొచ్చేసి నా పని నేను చూసుకుందాం అబ్బా, పక్కన వాళ్ళ గురించి నాకు ఎందుకు, నేను ఎదిగితే చాలు, పక్కన వాళ్ళు ఎదుగుతారా ఎదగరా నాకు అనవసరం అనేటటువంటి స్వార్థపైన ఆలోచనలు ఈ మధ్య కొంచెం చెందిన పెరుగుతున్నాయి. వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మంత్రులుగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? ఆడవారు లేరు కదండి.